everyone, welcome to our channel. మేమంతా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ని విజిట్ చేయడానికి వచ్చాం. ఈ ఫారెస్ట్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ లోని పూడూరు విలేజ్ కి దగ్గరలో ఉంటుంది. ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కి 500 years హిస్టరీ ఉంది. ఈ కోనేరులోని నీరు సంవత్సరంలోని 365 days ఇలాగే ఉంటుంది. ఇది టెంపుల్ లోపల. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. నిజానికి ఈ వీడియోలో కన్నా లైవ్లో ఇంకా బాగుంది. దానికి తోడు వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈయన ఆ టెంపుల్ పూజారి. రాడార్ స్టేషన్ గురించి విలేజర్స్ ఒపీనియన్ అడిగినప్పుడు మాట్లాడుతున్న పెద్ద ఆయన. చుట్టూ చెట్లు, పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, ఇంకేం కావాలి ఈ జీవితానికి? ఎలాంటి పొల్యూషన్ లేదు. దానికి తోడు అడుగడుగునా అందమైన మేఘాలు మనల్నే పలకరిస్తున్నట్టున్నాయి. వెళ్తుంటే దారిలో ఒక స్పైడర్ కనిపించింది. చూడండి అసలు స్పైడర్ వెబ్ ఎంత బాగా అల్లుకుందో. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. అక్కడ నుంచి చూస్తే మనకి ఫారెస్ట్ అంతా కూడా కనిపిస్తుంది. ఎన్నో రకాల చెట్లు, ముఖ్యంగా ఎన్నో ఔషధ గుణాలున్న వృక్షాలు ఇక్కడ ఉన్నాయి. ఇంత అందమైన ప్రకృతిని అసలు నాశనం చేయాలన్న ఆలోచన అయినా ఎలా వస్తుంది? భావి తరాల గురించి ఆలోచించనక్కర్లేదా? ఇప్పటికే స్వచ్ఛమైన గాలి లేదు, ఎక్కడ చూసినా పొల్యూషన్. ఉన్న ఈ కాస్త ప్రకృతిని కూడా మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు?
పైకి ఎక్కిన తర్వాత వ్యూ. ఇదొక వ్యూ పాయింట్. ఇదంతా కూడా అడవి. ఇక్కడ నుంచి చూస్తే మనకి అనంతగిరి హిల్స్ కూడా కనిపిస్తాయి అన్నారు. ఆ మేకలు కాసే పెద్దాయన అడవి లేకుంటే మాకు బతికే లేదు బిడ్డ అన్నాడు. నిజమే కదా. ఎంత బాగుంది అసలు ఈ అందమైన ప్రకృతి, ఈ అడవి తల్లి గుడి. మేఘాలు గొడుగు పట్టినట్టు మేఘాలే నీడనిస్తున్నాయి చూడండి, నీడనిచ్చే చెట్లకి. ఎంత పెద్ద అడవి ఇది, లక్షల చెట్లు, వేల ఎకరాలు. అద్భుతం కదా. ప్రకృతి నుంచి వచ్చిన మనం మళ్ళీ ఈ ప్రకృతిలోనే కలుస్తాం. అంత మాత్రానికి ప్రకృతిని నాశనం చేయడం అవసరమా? అసలు వదిలి వెళ్ళాలంటే మనసు రావటం లేదు, కానీ తప్పదుగా.